మనం గోస్ట్ హంటింగ్ గురించి చాలా సినిమాలలో, టెలివిజన్ షోల్లో చూస్తుంటాం. కాని నిజమైన భయానక సంఘటనలు, ఆత్మలు, దెయ్యాలు ఉండేవి అని మీరు నమ్ముతారా? నేను మీకు ఇక్కడ చెప్పే కథ వినండి. ఇది మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాజస్థాన్, భారతదేశంలోని ఒక ప్రత్యేక ప్రాంతం. భయానకమైన ప్రదేశాలు, దెయ్యాలు, ఆత్మలు మరియు మనసు నిలువరాని కథలతో నిండిన ప్రాంతం. మీరు భంగర్ ఫోర్ట్ గురించి విన్నారా? అక్కడ అంగీకారం కాదని సుపరిచితమైన ఒక బోర్డు కూడా ఉందని చెప్పుకుంటారు. సూర్యాస్తమయం తరువాత ఈ కోటను దాటకండి. కాని ఈ వీడియోలో నేను మీకు చెప్పే స్థలం ఇంకొకటి. ఇది రాజస్థాన్లోని ఒక ప్రత్యేకమైన ఆలయం, మెహండీపూర్ బాలాజీ ఆలయం. ఇది వేరేలా ఎప్పుడూ చూడని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడ రానున్నారు. కాని వారు ఇక్కడ ఏం కోరుకుంటారు? దెయ్యాలు, ఆత్మలు మరియు గోస్ట్ ఎక్సోర్సిజం. ఆత్మలు కొన్నిసార్లు మన శరీరంలో ఉండిపోతాయా? ఇందులో ఉండిపోతున్న ఆత్మలు మనతో మాట్లాడుతాయా? ఇవి మాత్రమే కాదు, ఈ ఆలయంలో నిజంగా ఎవరో గోస్ట్ ఎక్సోర్సిజం చేస్తున్నారు. మేం దృష్టి పెట్టాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, ఈ ఆలయంలోకి నువ్వు అడుగు పెడితే వినిపించే పదాలు, ఉంగరాలు, మంత్రాలు మరియు చప్పుడు తప్ప ఇతర ఏమీ వినిపించదు. దీనికంటే వేరే దేన్ని కనపడదు. గాని గంధాలు, గొంతుల ముసలి పిలుపులు మాత్రం గూంజిపోతాయి. ఇక్కడ 4 మందిరాలు ఉన్నాయి. మొదటి 2 మందిరాలలో హనుమాన్ మరియు భైరవవారి విగ్రహాలు ఉన్నాయి. మరొక మందిరంలో ఏకకాలంలో 30 నుంచి 40 వరకు మంది భక్తులు యథార్థంగా ఉంటారు. తమ శరీరంపై కర్రలు కొట్టడం, తల కొట్టడం, కొన్నిసార్లు వేడి నీళ్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ప్రతిరోజూ రాబోయే ఆలయ ప్రసాదం. ఇది ఎంతో ప్రత్యేకం. గోష్టులు మరియు ఆత్మలు దాటి వెళ్లే ముందు మీరు ఏమి చేయాలి? ప్రతి పర్యటనలో మీరు ఒక మాంసం వంటి కృష్ణబల్లకుల పట్నం కట్టుకోవాలి. కాని ఈ బల్లను అగ్నిలో వేయకండి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి వారు తప్పకుండా ఒక వేరే ప్రపంచం అనుభవిస్తారు. ఈ ఆలయం చలిగా మారిపోయే ఒక మేజిక్ని కలిగిస్తుంది. అక్కడ వేడి వాతావరణం ఉన్నప్పటికీ ఆలయం చుట్టూ చల్లటి వాతావరణం పుట్టుకుంటుంది. వీటన్నిటికీ మీరు నమ్మకమైతే ఈ ప్రదేశాన్ని చూడండి. ఇక్కడ ఆదివారం అంగీకరించిన వాళ్లు స్వేచ్ఛగా బయటకి వెళ్ళిపోతే వారు అనిపించుకుంటారు. కానీ దీని తరువాత ఒక్కసారి నొక్కు తీసుకుంటే వారు అనుకున్న అంతులేని ఒక గొప్ప మానసిక అనుభూతిని పొందుతారు. ప్రత్యేకంగా ఈ ప్రదేశానికి సంబంధించి ఎన్ని కథలు చెప్పుకున్నా ఒకటి మాత్రం నమ్మకం కలిగిస్తుంది. ఈ ఆలయాన్ని చూడటం, దాని వైవిధ్యాన్ని తెలుసుకోవడం, భక్తుల ఆత్మలకు ఉన్న దెయ్యాలకు ఉధృతించడం, ఇది నిజంగా మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఈ కథలపై ఎలా అనుకుంటున్నారు? మీకు ఏదైనా విశేషమైన అనుభవం జరిగిందా? ఆ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని భయానక కథలు, నమ్మకాలు, ప్రదేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.